అందుకున్న వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు కూడా కష్టంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం దగ్గర టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇక ఈ యొక్క ఘటనలో 13కు మృతుల సంఖ్య చేరినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, ఈ యొక్క ఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అసలు అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఉదయం జరిగిన ఈ ఘోర సంఘటనలో కనీసం 13 మంది చనిపోయినారు. 27 మంది గాయాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఈ టిప్పర్ యొక్క బస్సు అతి స్పీడ్ గా ఢీకొనడంతోనే ఈ సంఘటన జరిగి ఆయిల్ ట్యాంకర్ పేలటం వల్ల మంటలు అంటుకొని పూర్తిగా బస్సు అయితే దగ్ధమైపోయింది. దీని వల్ల అధికారులు ఏమంటున్నారంటే ఇంకా మృతదేహాలు వెలికి తీసిన తర్వాత 13 మందిని తీసిన తర్వాత దాదాపు 27 మంది క్షతగాత్రులు హాస్పిటల్కి చేర్చారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కిరణ్, ఓకే శ్రీనివాస్, ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. మరి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారు? సంబంధిత అధికారులు అయితే ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ గా ఉన్నారు. ఇంకా ఇలాంటి జరగకుండా ఉండేందుకు అన్ని ప్రతిపాదనలు తీసుకుంటామని, అనేక శిక్షణ తర్వాత కూడా చేసి పెడతామని తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.